ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం తెల్లవారుజామున ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో స్విస్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ నుంచి జ్యూరిక్ నగరానికి వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులంతా బోర్డింగ్ కంప్లీట్ చేసుకున్నారు. విమానం నెమ్మదిగా రన్వేపైకి వచ్చింది. స్పీడ్ పెంచుకుంది. ఇంకొన్ని సెకన్లలో గాల్లోకి ఎగరాలి. సరిగ్గా ఆ టైంలోనే ఊహించని ప్రమాదం జరిగింది. టేకాఫ్ అవుతున్న టైంలో విమానం ఇంజిన్లో లోపం వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఇది చూసి ఎయిర్పోర్టు సిబ్బంది ఉలిక్కిపడ్డారు. విమానం లోపల ఉన్న వాళ్లకు కూడా విషయం తెలిసింది. ఇంజిన్లో మంటలు చూడగానే ప్రయాణికుల్లో భయం మొదలైంది. ప్రాణాలు దక్కుతాయో లేదో అని వణికిపోయారు. విమానంలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. ప్రయాణికుల హాహాకారాలతో పరిస్థితి భయానకంగా మారింది. అయితే పైలట్లు చాలా వేగంగా, సమయస్ఫూర్తితో స్పందించారు. అప్రమత్తమై వెంటనే బ్రేకులు వేశారు. టేకాఫ్ను రన్వేపైనే ఆపేశారు. వెంటనే ఎమర్జెన్సీ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. విమానం సిబ్బంది ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ చేశారు. దీంతో ప్రయాణికులను వాటి ద్వారా కిందకు దించడం మొదలుపెట్టారు. మంటలు పెరుగుతుండటంతో ప్రాణాలు కాపాడుకునే తొందరలో జనాలు బాగా కంగారు పడ్డారు. ఒకరినొకరు తోసుకుంటూ స్లైడ్లపై నుంచి వేగంగా కిందకు జారారు. ఈ తొక్కిసలాట్లో కొంతమందికి దెబ్బలు తగిలాయి. కింద పడ్డం, తోసుకోవడం వల్ల 6 ప్రయాణికులు గాయపడ్డారు. ఎయిర్పోర్టు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఎయిర్పోర్టు దగ్గరలోని ఆసుపత్రికి పంపించారు. ఫైర్ ఇంజిన్లు వచ్చి వెంటనే మంటలను అదుపులోకి తెచ్చాయి. పైలట్లు కరెక్టు టైంలో బ్రేక్ వేయడం వల్లే పెను ప్రమాదం తప్పింది. లేదంటే వందల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు.